చూడిగిడ పెండింగ్ వేతనాలు మర్చిపోండి. ఎందుకు మర్చిపోవాలి? మినీ అంగన్వాడీలకు మొండి చేయి పట్టించుకొని మంత్రి సీతక్క అధికారులు. ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తిలో టీచర్లు. ఉద్యమమే శరణ్యం అంటున్న యూనియన్లు. వాళ్ళకి జీతాలు ఇచ్చేందుకు పనిచేసిన వాళ్ళకి కూడా పైసలు ఇయ్యరా? ఊరు నా ఊరు పల్లెటూరు అంటాం కదా, పల్లెటూరులో పనిచేసిన ఆడబిడ్డలకు ఇయ్యరా మీరు అంగన్వాడీలకు? అరే ఏం పాపం చేసిల్లండి అంగన్వాడీ కేంద్రంలో పాపం? వాళ్ళకి జీతాలు ఇస్తే ఏమవుతుంది? ఈ సమీక్షా సమావేశాల్లో ఎవరెవరు ఏమైపోతుంది, ఎట్లెట్లయితుంది, ఏది లేదు, ఏది లేదు. నేనేం కట్టరామని నేనే పిట్టల ద్వారా నేను పాలన అయిపోయినంత. చాలా బాధ అనిపిస్తుందండి నాకు, లిటరల్గా చెప్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అద్భుతమైన మరో వైఎస్ రాజశేఖర రెడ్డిని తలపించే పాలన ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి ఎక్కడ లోపం జరుగుతుందో ఆయన ఎందుకు పూర్తి స్థాయిలో దాన్ని సరిదిద్దుకుంటలేడో నాకు అర్థమవుతలేదు. బీఆర్ఎస్కు సంబంధించి బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు వీళ్ళకి ఆయుధాలుగా మారిపోయి ప్రజల పక్షాన నిల్చుంటున్నారు వాళ్ళు. ఎందుకు ఇంతలా మారిపోతుందంటే దానికి ఇప్పటి వరకు కూడా సమాధానం లేదు. నేనేమంటున్నా, ఈ ఆడబిడ్డలు పనిచేసిన వాళ్ళకు వేతనాలు మర్చిపోమంటే ఊకుంటామా? కర్రగాల్చి వాత పెట్టమనా? నేను అందుకే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ కానీ ఆ భజన బ్యాచ్ బంద్ చేయరు. వైఆర్టీవీ రంజిత్ ఏమంటున్నాడు ఇలా? ఏమన్నారా? గిదా మీరు తెలుసుకునేది ఏంది? గిదా మీరు ఏముంటుందండి? ఈ ఛానల్ పట్టుకొని ముఖ్యమంత్రి కూకొని చూస్తాడు, మంత్రులు పట్టుకొని చూస్తారు గంటలు ఏమేమి వీడియోలు ఇగో గిది వచ్చింది గడి ఫోన్ చేయి కేసే ఏంది ఇది? చిన్న పొరగల్లా ఆటనా? 5 ఏళ్ళు ఉండే అధికారం 2 ఏళ్ళు అయిపోయింది. 1 ఏడు దానికి సంబంధించి ఎన్నికల కూడా ఇంకా 2 ఏళ్ళు ఉంటాయి. 2 ఏళ్లలో అద్భుతంగా పనిచేయాల్సిన వీళ్ళు ఆ ఛానల్ వీడియో ఇవే మీరు చేసేది. ఇక వరంగల్ జిల్లా ఎట్లున్నది, కరీంనగర్ జిల్లా ఎట్లున్నది, నల్గొండ జిల్లా ఎట్లున్నది, ఆదిలాబాద్ ఎట్లున్నది, నిజామాబాద్ ఎట్లున్నది, రంగారెడ్డి ఎట్లున్నది, మహబూబ్ నగర్ ఎట్లున్నది, ఖమ్మం ఎట్లున్నది, ఈ జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో 33 జిల్లాలు ఉన్నాయి, ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయి. వాటిని ఎట్లా అభివృద్ధి చేయాలి? ఓ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని ఎట్లా మార్పియాలి, ఓ కేసీఆర్ పేరుని ఎట్లా మార్పియాలి, రేవంత్ రెడ్డి అనే పేరు ఎట్లా రావాలి, గట్ల చూసుకోవాలి. కానీ మేము జీతాలు ఇయ్యాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అంటే ఏంది ఇది? అంటే బువ్వ వెచ్చినోన్నే ముడి మీకెళ్ళంటారా వీళ్ళు? బువ్వ వెచ్చినోన్నే వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా బొక్కలలో ఎత్తారా? నీతి నియత ఏం లేదా అండి ఈ ప్రభుత్వానికి? చాలా చాలా అరే వీళ్ళ బాధ కష్టపడి వాళ్ళు అప్పులు సప్పులు చేసుకొని ఉన్నారండి. ప్రభుత్వం ఇవ్వాలి కదా, పట్టించుకోరు. ఏం పట్టించుకుంటారు?